మేబీ అని ఆలోచనగా తల ఊపాడు కుశాల్. ఐశ్వర్య వచ్చి ఆపోజిట్ సోఫాలో కూర్చుంటూ, ఇది జస్ట్ టీజర్ టైప్ కుశాల్, ఆకాష్కి కోపం వస్తే ఇంతకు మించి ఉంటుంది అని గర్వంగా అంది. యునో వాట్, ఒక అమ్మాయి ముందు హీరో అవ్వడానికి మేమైనా అలాగే రియాక్ట్ అవుతాం అని ఉక్రోషంగా అన్నాడు కుశాల్. ఆకాష్ని పొగుడుతూ తనతోనే చెప్పడం అవమానంగా భావించాడు కుశాల్. స్వీటీని లాక్కొచ్చినట్టుగా తీసుకొచ్చి ఐశ్వర్య కూర్చున్న సోఫాలోకి విసురుగా నెట్టేశాడు ఆకాష్. ఏయ్ మెంటల్, నా మీద ఇంతింత నోరేసుకుని ఓ అరుస్తావు కదా, వాడు అన్ని అంటున్నా మోగదయంలో నిల్చున్నావే అని కోపంతో స్వీటీ మీద చిందలు తొక్కాడు ఆకాష్. తల కిందకి దించుకుని సైలెంట్గా ఏడుస్తున్న స్వీటీని చూసి, ఆకాష్ అయిపోయింది కదా, లీవ్ ఇట్ అంటూ స్వీటీని హగ్ చేసుకుని ఓదార్చింది ఐశ్వర్య. ఆకాష్, సే సారీ టు మీ అని కళ్ళు తెరుచుకుంటూ ముద్దుగా ఫేస్ పైకి లేపి అడిగింది స్వీటీ. ఆమె అలా అడిగేసరికి వాట్ అని అదిరిపడ్డాడు ఆకాష్. ఎస్, నువ్వు నన్ను తిట్టావు అని చిన్నపిల్లలా కంప్లైంట్ చేస్తున్న స్వీటీకి ఒక వియర్డ్ లుక్ ఇచ్చి మరో సోఫాలో కూర్చున్నాడు ఆకాష్. ఫస్ట్ సే సారీ టు మీ అని కోపంగా అరుస్తున్న స్వీటీని ఆకాష్ కోపంగా చూడగానే చెప్పున తల కిందకి దించేసింది. కొంచెం క్రాక్ కదా మీ ఫ్రెండ్కి అని ఐశ్వర్యతో చెప్పి, ఫస్ట్ డిన్నర్ చేద్దామా అని చిరాగ్గా అడిగాడు ఆకాష్. ఎప్పుడెప్పుడు అక్కడి నుండి వెళ్దామా అని ఉంది ఆకాష్కి. బట్ కేవలం ఐశ్వర్య హ్యాపీనెస్ కోసం ఆగిపోయాడు ఆకాష్. ఆకాష్ మాటతో డిన్నర్ చేయడానికి అందరూ సిద్ధమయ్యారు. మరోవైపు రూంలోకి గోకుల్ని తీసుకొస్తున్న తన మనుషులకు ఎదురుగా వెళ్లాడు జయకృష్ణ. గోకుల్ ఎవరో కాదు, జయకృష్ణ తమ్ముడే. గోకుల్, ఏమైందిరా అని గాబరాగా అడిగాడు. ఫైన్ అన్నయ్య, డోంట్ వర్రీ అని పెయిన్ జయకృష్ణకి తెలియకుండా దాస్తూ చెప్పాడు గోకుల్. రే, ఫస్ట్ డాక్టర్కి కాల్ చేసి మన క్యాబిన్కి రమ్మని చెప్పు అని తన మనిషికి ఆర్డర్ వేసి గోకుల్ పక్కన కూర్చున్నాడు జయకృష్ణ. ఎవడ్రా నా తమ్ముడి మీద చేయి వేసింది అని సీరియస్ గా అడిగాడు జయకృష్ణ. తెలీదు అన్నాడు గోకుల్. వాట్, ఎవరో పేరు కూడా తెలియని వాడి చేతిలో దెబ్బలు తిని చచ్చు సన్నాసిలా పారిపోయొచ్చావా అని గోకుల్ మీద ఫైర్ అయ్యాడు జయకృష్ణ. పారిపోలేదన్నయ్య, వాడు వదిలేస్తే వచ్చాను అన్నాడు గోకుల్. మాటలు మెల్లగా వచ్చినా ఆ మాటల్లో తనని కొట్టిన ఆకాష్ అంటే ఎంత కసుందో జయకృష్ణకి అర్థమైంది. ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు గోకుల్ అని సీరియస్ గా అడిగాడు జయకృష్ణ. అక్కడ జరిగిందంతా చెప్పి, నాకది కావాలన్నయ్య, అది కొట్టింది నా చెంప మీద కాదు, నా ఈగో మీద అని స్వీటీ ఆకాష్ల మీద పగతో రగిలిపోతూ చెప్పాడు గోకుల్. అది ఇక్కడే కాదు, ఎక్కడున్నా సరే నీ ముందుకు తెచ్చి పడేస్తాను, నీ ఇష్టం అప్పుడు అని వంకరగా అన్నాడు జయకృష్ణ. దాన్ని వాణ్ణి ఇద్దరిని వదలొద్దన్నా, నరకం చూపించాలిద్దరికి అని కసిగా పిడికిలు బిగించి అంటున్న గోకుల్ హ్యాండ్స్ పట్టుకుని, నువ్వు రిలాక్స్ అవ్వు గోకుల్, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పాడు జయకృష్ణ. వెంటనే తన మనుషులకి కాల్ చేసి అక్కడికి రప్పించి ఎలాగైనా స్వీటీ ఆకాష్ల గురించే తెలుసుకోమని ఆర్డర్ వేశాడు జయకృష్ణ. ఇంతలో డాక్టర్ వచ్చి గోకుల్ దగ్గరకు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయాలని చూడగా డాక్టర్ చేతిని విసిరి కొట్టి, పోరా అని గట్టిగా అరిచాడు గోకుల్. గోకుల్, ఫస్ట్ నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అంటున్న జయకృష్ణని కోపంగా చూసి, ముందు అది నా కాళ్ల దగ్గరుండాలి, తర్వాత ఏదైనా అని మొండిగా అన్నాడు గోకుల్. వస్తుంది, ఇంకో 15 minutes లో అది నీ కాళ్ల దగ్గర పడుంటుంది. నా మీద నమ్మకం ఉంటే ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకో, లేదంటే వదిలే అని సీరియస్ గా చెప్పాడు జయకృష్ణ. నో, ఐ ట్రస్ట్ యు అనియా, బట్ వాళ్ళిద్దరి అంతు చూసే వరకు నా పెయిన్ ఇలాగే ఉండాలి. ఈ పెయిన్ తెలిసిన ప్రతిసారి వాడి మీద నా కోపం పగ డబల్ అవ్వాలి అని మొండిగా వాదించాడు గోకుల్. తమ్ముడి బిహేవియర్ ఏంటో పూర్తిగా తెలుసు కాబట్టి డాక్టర్ని వెళ్ళిపోమని చెప్పి ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లాడు జయకృష్ణ. మరోవైపు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో ఐశ్వర్య, ఆకాష్, స్వీటీ, కుశాల్, అమిత్ సైలెంట్ గా ఎవరికి వారు సర్వ్ చేసుకుని తింటున్నారు. ఆకాష్ తనని సేవ్ చేయడంతో అతన్ని కొంచెం పాజిటివ్ గా చూస్తూ నవ్వింది స్వీటీ. ఆకాష్, వాడిని అంతలా కొట్టావు కదా, వాడు నీ మీద పగతో మళ్ళీ నేనేమైనా చేస్తే అని సైలెన్స్ ని బ్రేక్ చేస్తూ అడిగాడు అమిత్. చేస్తే కాదు, తప్పకుండా వస్తాడు, అది కూడా మేం రిటర్న్ వెళ్లేలోగా అని తీరిగ్గా తింటూ కేర్లెస్ గా ఆన్సర్ ఇచ్చాడు ఆకాష్. ఆకాష్, నీకు సిల్లీగా అనిపిస్తుందా? నీతో 2 ఆడపిల్లలున్నారు, అయినా భయంగా అనిపించట్లేదా అని సీరియస్ గా అడిగాడు అమిత్. ఆకాష్ కేర్లెస్ బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో తల తీసేసినట్టుగా అనిపించింది అమిత్ కి. భయం ఎందుకు?
వీడికంటే డబుల్ కోటింగ్ ఉంటుంది ఎవడైనా వస్తే అని చెప్పి సైలెంట్ అయిపోయాడు ఆకాష్. ఇంతలో క్యాబిన్ డోర్ కూడా నాక్ చేయకుండా లోపలికి దూసుకొచ్చిన రౌడీలు ఎవడ్రా మా వాణ్ణి కొట్టింది అని గట్టిగా అరిచారు. ఆ అరుపుకి డిన్నర్ చేస్తున్న వాళ్ళందరి గుండెలు ఆగిపోయాయి. జయకృష్ణ స్వీటీ ఆకాష్ల గురించి తెలుసుకుంటాడా? ఆకాష్ ఉన్న క్యాబిన్లోకి వచ్చిందెవరు? ఆకాష్ నెక్స్ట్ మూవ్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.